దేవుడు చదవగలడా అనే ఈ ప్రశ్న మనకి ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఏం పేరంటున్నాం? హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే, తన దగ్గరికి దూతలు అంటే రాయబారులు ఉంటారు ప్రతి రాజు దగ్గర. ఆ దూతలు ఆ శత్రువు దగ్గర నుంచి ఒక ఉత్తరం పంపిస్తే ఆ ఉత్తరాన్ని తాను చదివి దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని విప్పి పరచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట వింటున్నారు కదా? దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి అంటే పూర్తిగా ఓపెన్ చేసి, దేవా చదువు నాయనా అన్నట్లుగా దేవుని సన్నిధిలో విప్పి పరిచాడు. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు చదువుతాడా? దేవుడు రాస్తాడా? దేవుడికి చదువు వచ్చా? ఎవరు నేర్పారు ఆయనకి చదువు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు నిజంగా దేవుడు చదువుతాడు అనే ఉద్దేశంతోనే ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పాడు, పరిచాడు. అయినా విప్పకపోయినా పరవకపోయినా దేవుడు దాంట్లో ఏముంది చదవగలడు, చూడగలడు. అవునా కాదా? ఈ మాట అర్థమవుతుందండి? దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరంలో ఏముంది, ఎన్ని మడతలు పెట్టినా దాని లోపల ఏమి రాయబడి ఉంది దేవుడు చూస్తాడు, దేవుడికి తెలుసు. కానీ హిజ్కియా యొక్క ఉద్దేశం ఎట్లుందంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి పరచి, నాయనా చూడు, చదువు, నీ గురించి ఆ అష్షూరు రాజు అయిన ఆ సైన్యాధిపతి అయిన ఆ రబ్షాకే ఎట్లా మాట్లాడాడో చూడు అని దేవుని సన్నిధిలో విప్పి పరుస్తున్నాడు. ఇది హిజ్కియా చేసిన పని. జాగ్రత్తగా చూద్దాం. దేవుడు చదవగలడా, రాయగలడా, ఇట్లాంటి విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. ఎవరు ఈ హిజ్కియా అంటే ఒక రాజు. ఏ రాజు అంటే యోధా రాజు. ఇశ్రాయేలు అనే ఒక జనాంగం ఉంది. వీళ్ళకి 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు అంటున్నాం? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారిని ఒకప్పుడు దావీదు పరిపాలించాడు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దావీదే పరిపాలించాడు. దావీదు తర్వాత దావీదు కొడుకు సొలొమోను పరిపాలించాడు. సొలొమోను తర్వాత అతని కొడుకు రెహబాము వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యం అంటే ఇశ్రాయేలు జనాంగం 2 ముక్కలైంది. 10 ముక్కలేమో ఇశ్రాయేలు జాతిగా విడిపోయింది. మిగతా 2 ముక్కలేమో యోధా జాతిగా విడిపోయింది. మొత్తం ఎంత గోత్రాలు అంటే 12. 12లో 10 గోత్రాలు ఇశ్రాయేలు కింద వెళ్ళిపోయినాయి. మిగతా 2 గోత్రాలు యోధా రాజ్యం కింద వచ్చేసాయి. ఇక అప్పటి నుంచి ఇశ్రాయేలు గోత్రాల మీద అంటే 10 గోత్రాల మీద ఒకళ్ళు రాజుగా ఉంటున్నారు. మిగతా ఈ 2 గోత్రాల మీద అంటే యోధా గోత్రం మీద ఒకళ్ళు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. చరిత్రలో మనం జాగ్రత్తగా చూస్తే ఈ 10 గోత్రాల వాళ్ళు అంటే ఇశ్రాయేలు రాజ్యం అంటారు. ఈ 2 గోత్రాల వాళ్ళని యోధా రాజ్యం అంటారు. ఈ ఇశ్రాయేలు రాజ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి సరిగ్గా భక్తిగా జీవించాల, నమ్మకంగా ఉండాల. ఒకళ్ళో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా భక్తిహీనంగానే ఉంది. ఇశ్రాయేలు రాజ్యం అంటే 10 గోత్రాలు. ఈ మిగిలిన 2 గోత్రాల్లో వాళ్ళు ఎక్కువగా దేవుని మీద భక్తి కలిగిన వాళ్ళు. అట్లాంటి భక్తి కలిగిన వాళ్ళలో ఈ హిజ్కియా అనే రాజును మనం చూస్తున్నాం. హిజ్కియా ఎవరికి రాజు అంటే యోధా గోత్రానికి రాజు. ఎటువంటి రాజు అంటే చాలా సహజంగా మనం చూస్తే ఇట్లాంటి రాజులకు కానీ అధికారులకు కానీ గర్వం ఉంటుంది, పొగరు ఉంటుంది, రాజ్యం ఉందని కానీ డబ్బు ఉందని కానీ అహంకారం ఉంటుంది. కానీ ఈ హిజ్కియాని గురించి దేవుని వాక్యం చాలా మంచిగా చెప్తుంది. ఎంత మంచిగా చెప్తుందంటే ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడిచాడు. జాగ్రత్తగా చూడండి. హిజ్కియా ఎట్లా నడిచాడంట? పూర్ణంగా అంటే పూర్తిగా నీతిని అనుసరించి నడిచాడు. ఎట్లాగా? దావీదు ఎట్లాగైతే నడిచాడో అట్లాగా హిజ్కియా కూడా నీతిని అనుసరించి నడిచాడు. ఇంకా ఉన్నత స్థలాలని కొట్టివేశాడు. చూడండి, ఉన్నత స్థలాలు అంటే అంతకుముందు ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఉన్నత స్థలాలను కట్టించేవాళ్ళు. అంటే ఎత్తుగా ఉన్న చోట
ఒక బలిపీఠం కట్టించేవాళ్ళు. దాన్ని ఉన్నత స్థలం అని పిలిచేవాళ్ళు. ఆ ఉన్నత స్థలాల మీద ఏం చేసేవాళ్ళు? వీళ్ళు బలులు అర్పించేవాళ్ళు. నిజానికి ఆ రోజుల్లో దేవుడు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే బలి అర్పించాలంటే వాళ్ళు యెరూషలేము దేవాలయానికి రావాలి, అక్కడే బలి అర్పించాలి. అదే అంగీకారం. మిగతా ఎక్కడ చేసినా సరే అది విగ్రహారాధన కింద వస్తుంది అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఉన్నత స్థలాలు అంటే ఎత్తైన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో, కొండలు గుట్టలు ఇవన్నీ చోట బలిపీఠాలు కట్టేసి అక్కడ బలులు అర్పిస్తున్నారు. ఈ రాజు వచ్చిన తర్వాత అంటే హిజ్కియా వచ్చిన తర్వాత ఇట్లాంటి ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు. ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి కాదు, దేవుని వాక్యానుసారం కాదని. ఇంకా ఏం చేశాడు? ఆ దేవతా స్తంభాలన్నీ కూడా పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నాలుగా చేశాడు. ఏంటి మోషే చేసిన ఇత్తడి సర్పం అంటే? జాగ్రత్తగా ఒకసారి వినండి. సంఖ్యాకాండంలో మనం చూస్తాం 21వ అధ్యాయంలో. ఒకసారి ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సనిగారు. అలా సనిగిన సమయంలో దేవుడు కోపగించుకొని తాపకరమైన సర్పాలు వాళ్ళకి పంపించేశాడు. బాగా విషంతో కూడిన సర్పాలు పంపించాడు. అవి వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని కాటేస్తూ ఉన్నాయి. కాటేసిన వాళ్ళు ఎప్పటిలాగే చనిపోతూనే ఉన్నారు వితిన్ సెకండ్స్లోనే. ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇట్లా సర్పాలు వచ్చేస్తున్నాయి, ఇప్పటిదాకా నువ్వే కాపుదలుగా ఉన్నావు ఎరణ్యంలో మాకు, మరి ఇప్పుడు ఈ సమయంలో సర్పాలు వచ్చేసాయి, ఏం చేయమంటావు? ఏం చేస్తే మరి వెళ్తుందని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక పని చేయి, సర్పం రూపంలో ఉన్న ఒక దానిని ఇత్తడి స్తంభాన్ని చేయించు. ఇట్లాగా ఇత్తడి స్తంభం ఉంటుంది, దానిపైన సర్పం ఆకారంలో ఉంటుంది. ఎవరైనా సరే సర్పం యొక్క కాటు తింటే, అంటే సర్పం వాళ్ళని కాటేస్తే వీళ్ళు వచ్చి ఆ సర్పంని, ఏది ఇత్తడి స్తంభం మీద చూడబడిన ఆ బొమ్మను ఉంది కదా, దానివైపే జాగ్రత్తగా చూడాలి. అలా జాగ్రత్తగా చూస్తే వాళ్ళ ఉన్న విషయం తగ్గిపోద్ది, వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లుగానే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి అక్కడ పైన నిలబెట్టాడు. నిలబెట్టి, అబ్బాయి, ఎవరైతే కాటేసుకున్నారో, అంటే ఎవరికైతే పాము కాటు జరిగిందో వాళ్ళు వచ్చి దీన్ని జాగ్రత్తగా నిదానించి చూడండి, అలా చూస్తే మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. ఆ రకంగా ఎవరైతే పాము కాటు తిన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూశారు. చూడగానే వాళ్ళలో ఉన్న విషయం విరుగుడైపోయింది, బ్రతికారు. ఇట్లాగా ఇశ్రాయేలు అందరూ కూడా బ్రతికారు. ఇక అప్పటి నుంచి ఇశ్రాయేలు ఏం చేశారు? ఈ ఇత్తడి సర్పమే కదా ఒకప్పుడు మనల్ని బ్రతికించింది అని ఇక దానికి బలులు అర్పించడం మొదలేశారు. మీకు అర్థమైందండి? దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ ఇతర సర్పంలో ఏమీ లేదు, దాంట్లోంచి ఏదో కిరణాలు వచ్చి వాళ్ళని బాగు చేసేది కాదు. దాని వెనకాల ఉంది ఏంటంటే దేవుని మాటకి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆడ ఇతర సర్పం కాకపోతే ఇంకొక కర్రనో లేకపోతే ఇంకొక ఏదో ఒకటి దేవుడు పెడతాడు, ఏదో ఒకటి. కానీ దేవుడు చెప్పిన మాట మీద వాళ్ళు లక్ష్యం ఉంచాలి, అటువైపే వాళ్ళు చూడాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో విషయం అనేది విరుగుడైతుంది. ఇది దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు కూడా దేవుడు అట్లాగే అంటాడు, ఎవరైతే వాళ్ళ జీవితాలు చెడిపోయినాయో, అంటే విషం చేత నింపబడ్డాయో, వాళ్ళు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు, దేవుని మాట వైపు తీక్షణంగా చూడాలి. దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న పాపం అనేది, ఆ విషం అనేది, చెడుగా అనేది విరుగుడవుతుంది, తీసివేయబడుతుంది. దాన్ని చూపించడం కోసం దేవుడు ఒక సాధనంగా దాన్ని వాడుకున్నాడు ఆ సమయంలో. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే దానికి నెహుష్టాను అనే పేరు పెట్టారు. ఏం పేరు? నెహుష్టాను అనే పేరు పెట్టి దానికి బలి అర్పించడం మొదలేశారు. దేవుడు చెప్పాడా చేయమని, దానికి బలి అర్పించమని అనలా. కానీ వీళ్ళే ఒకప్పుడు మనకు ఇది ఉపయోగపడింది, ఒకప్పుడు మన పెద్దోళ్ళు పాము కాటుదిని దీనివైపు చూస్తే వాళ్ళు విరుగుడు అయ్యింది, కాబట్టి ఇది కూడా దేవతే అని దానికి బలి అర్పించడం మొదలేశారు. ఈ హిజ్కియా వచ్చిన తర్వాత ఆ దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చిన్న భిన్నాలుగా చేసేసాడు. ఇది దేవుడు చెప్పింది కాదని. ఇట్లాగా హిజ్కియా చేసిన ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉంది. ఇంకా చదువుదాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనికి సమమైన వాడు లేనే లేడు. ఇంత మంచి సాక్ష్యం ఉంది.
ఎవరి గురించి? హిజ్కియా గురించి. యోధా రాజుల్లో కానీ, అతని పూర్వీకుల్లో కానీ, అతని తర్వాత వచ్చిన వాళ్ళు కానీ అసలు ఇతనితో సమానమైన వాళ్ళు లేనే లేరు. అంత మంచిగా జీవించాడు హిజ్కియా. ఒక రాజై ఉండి, మీకు అర్థమైందండి? ఒక రాజై ఉండి, అధిపతి అయి ఉండి, రాజ్యానికి రాజుగా ఉన్న ఈయన దేవుని విషయంలో ఎంత భక్తిగా ఉన్నాడంటే అంత భక్తిగా ఉన్నాడు. ఈనాడు చాలామంది మనం చూస్తే మనకున్న ఆస్తిపాస్తులు కొంచెమైనా సరే ఎగిరెగిరి పడతా ఉంటాం. ఆ దేవుడు లేడు, గీవుడు లేడు, అసలు ఎక్కడున్నాడండి దేవుడు? అసలు సైన్స్ వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడండి అని చాలామంది విర్రవీగుతూ ఉన్నారు. నిజానికి సైన్స్ వెనకాల ఉండి సృష్టించింది ఈ సృష్టికర్త ఎవరంటే దేవుడే. జీవ పరిణామ సిద్ధాంతం అని వచ్చింది, డార్విన్ థియరీ అని. ఆ డార్విన్ థియరీ ఏం చెప్పాడంటే, ఆయన కోతి నుంచి మనిషి చిన్న చిన్నగా పరిణామం చెందుకుంటూ వచ్చాడు అని చెప్పాడు. అంటే ముందు కోతులు ఉండేవి, ఆ కోతులకి రాను తోక తెగిపోయింది, చింపాంజీలుగా మారిపోయినాయి. ఆ చింపాంజీల తర్వాత వచ్చి వాటి మీద ఉన్న ఒంటి మీద ఉన్న బొచ్చు అంతా ఊడిపోయింది, కాస్త వంగిన చింపాంజీలు కాస్త నిలబడి ఆ రెండు కాళ్ళేమో రెండు చేతులుగా మారిపోయినాయి. ఈ రకంగా మనిషి వచ్చాడని ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేశాడు ఎవరు? డార్విన్. సిద్ధాంతమే, అది నిజము కాదు. మీకు అర్థమైందండి? అది సిద్ధాంతమే, నిజం కాదు. ఏదైనా ఒక శాస్త్రవేత్త కానీ, ఒక సైంటిస్ట్ కానీ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు అంటే అజంప్షన్స్ ఉంటాయి. ఇదిగో ఇట్లా భావిస్తాడు, ఇట్లా అయి ఉండొచ్చు అని. దాన్ని నిరూపణ చేస్తే అది నిజంగా ఉంటుంది. మీకు అర్థమైందండి? సిద్ధాంతాన్ని ఏం చేయాలి? ముందు నిరూపిస్తే ఓకే ఇది రైట్ అని ప్రూఫ్ వస్తుంది. ఈ జీవ పరిణామ సిద్ధాంతం కేవలం ఆ భావనలు మాత్రమే ఉన్నాయి, ఎజంప్షన్సే. ఇట్లా అయి ఉండొచ్చు అని ఒక సిద్ధాంతమే తప్ప దీనికి నిరూపణ అంటూ ఏది లేదు. మరి నిరూపణ చేయాలి అంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్లుగానే ఒక కోతిని తీసుకోవాలి, దాన్ని కొన్ని సంవత్సరాల దాకా పరిశీలించాలి, అది చింపాంజీ అవుతుందా లేదో చూడాలి, ఆ చింపాంజీని మళ్ళీ పరిశీలించాలి, అది కొన్ని సంవత్సరాల తర్వాత మనిషిగా వస్తుందా లేదో చూడాలి. ఇదంతా చూసి నిజంగానే ఒక కోతిని తీసుకొని దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత చింపాంజీగా మారింది ఇది అని చూసుకొని మళ్ళీ ఆ చింపాంజీ కాస్త మనిషిగా మారింది అని ప్రూవ్ చేస్తే అది నిజం అవుద్ది. కానీ ఎప్పుడైనా ఈ సిద్ధాంతం ప్రూఫ్ ఉందా ఎక్కడైనా అంటే ఎక్కడా లేదు, జరగదు కూడా. పూర్వకాలం నుంచి ఉన్న కోతుల్లాగానే ఉన్నాయి, చింపాంజీలాగానే ఉన్నాయి, మనుషుల్లాగానే ఉన్నారు. కాబట్టి జీవ పరిణామ సిద్ధాంతం అనేది కేవలం ఒక భావన మాత్రమే, అది నిజమైతే కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపించిన రూపకర్త డార్విన్ చివరి దినాల్లో, అంటే ఆయన మంచం పైన ఉన్నప్పుడు తెలుసుకున్నాడు తాను చెప్పిన సిద్ధాంతం తప్పు, సరైంది కాదు అని. ఇది సరైంది కాదు అని కొన్ని దేశాలకు మాత్రమే ప్రకటించగలిగాడు. అప్పటికే అన్ని దేశాల్లో ఈ టాపిక్ వెళ్ళిపోయింది ఇట్లా అంట అని. కొన్ని దేశాలు మాత్రం ఆయన చెప్పగలిగాడు, బాబు నేను చేసిన సిద్ధాంతం అది కరెక్ట్ కాదు, ఏదో నాకు అనిపించింది ఆ టైంలో చేశాను, కానీ నిజానికి అది నిజం కాదు, అది కేవలం ఊహ మాత్రమే అనుకొని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఆ నిరూపణ ప్రూఫ్ ఏమాత్రం లేని ఆ డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. అది నమ్మి ఆ కోతి నుంచి మనిషి వచ్చాడండి అని చెప్తారు. మరి ఇప్పుడు రాడే కోతి నుంచి, మరి చింపాంజీ నుంచైనా రావాలి కదా, రారండి. చాలామంది అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్, ఏమనంటే, సార్ మీరు సైన్స్ నమ్ముతారా, దేవుని నమ్ముతారా అడుగుతా ఉన్నప్పుడు నేను అంటాను, సైన్స్ను సృష్టించడానికి మనిషికి జ్ఞానం ఇచ్చిన దేవుని నమ్ముతాను. మీకు అర్థమైందండి? సైన్స్ ఈ లోకానికి రావడానికి మనిషికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ దేవుని నమ్ముతాం. ఆ దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం ద్వారా మనిషి ఎన్నో విషయాలను కనుక్కుంటూ వస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని పరిశీలించి చేస్తే దాన్ని సైన్స్ అంటున్నాం. అసలు ఈ సృష్టినే చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన్ని పరిశీలించే టైం ఎప్పుడు?
మీకు అర్థమైందండి? ఈ సృష్టిలో ఉన్న ఒక చిన్న అణువును పరిశీలించి దాంట్లో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు ఉన్నాయి, న్యూట్రాన్లు ఉన్నాయి, దాంట్లో ఇంకా ఎలిమెంటరీ పార్టికల్స్ ఉన్నాయి, మీజాన్స్ ఉన్నాయి, పయాన్స్ ఉన్నాయి అని ఇవన్నీ చిన్న చిన్నగా కనుక్కుంటావు. కానీ వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అసలు ఆయన మాత్రం మనుషులు పరిశోధించట్లేదు. మీకు అర్థమైందండి ఈ మాట? సృష్టిలో ఉన్న అన్నిటినీ పరిశీలిస్తున్నారు కానీ ఆ సృష్టికర్తను మాత్రం పరిశీలించడానికి మనుషులు ముందుకు రావట్లేదు. సరే, మనం చదువుకున్న వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇక్కడ హిజ్కియా అనే రాజు ఉన్నాడు, చాలా భక్తి కలిగిన వాడు. అతని పూర్వీకుల్లో కానీ అతని తర్వాత వాళ్ళు కానీ హిజ్కియా లాంటి రాజు లేనే లేడు. ఇట్లాంటి హిజ్కియా రాజు రాజ్యానికి వచ్చాడు. ఇటు పక్కేమో ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు, ఇటు పక్కేమో యోధా వాళ్ళకి హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఈ యోధా రాజు అయిన హిజ్కియా మీదకి అష్షూర్ రాజు సైన్యం వేసుకుని వచ్చాడు. జాగ్రత్తగా వినండి. యోధా రాజు అయిన హిజ్కియా మీదకి ఎవరు వచ్చారు? అష్షూర్ రాజు వచ్చాడు. ఈ అష్షూర్ రాజు వచ్చి ముట్టడి వేశాడు. అప్పుడు హిజ్కియా అన్నాడు, అయ్యా, నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పు. లేదు, ఇదిగో నేను ముట్టడించావు కాబట్టి నువ్వు నీ ముట్టడి తీసుకొని, అంటే నీ సైన్యాన్ని తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోవడానికి నాకు ఏదైనా ఫైన్ వేస్తే వేసేయి, జుల్మానా విధిస్తే విధించేయి, ఎంత కట్టమంటావు చెప్పు అని అంటే వేశాడు. ఇదిగో 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం ఇస్తే నేను పోతా అన్నాడు. సరే అని హిజ్కియా చేసేదేమి లేక ఆయన ఖజానాలో ఉన్న బంగారం మొత్తం, వెండి మొత్తం తీశాడు. దేవుని మందిరంలో కూడా అప్పుడు వెండి చేత తాపబడింది. వెండి బంగారంతో దేవుని మందిరం కూడా నిర్మించబడింది. ఆ మందిరంలో ఉన్న గోడలకున్న బంగారాన్ని కూడా చెక్కించి ఆ బంగారం మొత్తాన్ని తీసుకెళ్ళి అష్షూర్ రాజుకి ఇచ్చేశాడు. నాయనా, మమ్మల్ని విడిచిపోయి. కానీ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తన సైన్యాన్ని పంపించాడు ఈ అష్షూర్ రాజు. మీకు అర్థమైందండి మాట? ఎంత జుల్మానా ఎంత ఫైన్ వేస్తావో వెయ్యి, నేను కడతాను అంటే ఎంత అని చెప్పాడు. కట్టిన తర్వాత కూడా ఈ అష్షూర్ రాజు ఏం చేశాడు? మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వచ్చేస్తే హిజ్కియా ఇక చేయడానికి ఏముంది? వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. ఎవరు? ఒక రాజు అయి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా గోనెపట్ట వేసుకొని. గోనెపట్ట అంటే ఉపవాసం అని గుర్తు. గోనెపట్ట వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఆ రాజు ఏమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రాజు తర్వాత ఉన్న ఈ సైనికులందరూ పోయారు. ఏది? ప్రాకారం మీదకి. ప్రాకారం మీదకి వెళ్ళగానే అక్కడ ప్రాకారం మీద నిలబడి ఆ అష్షూర్ రాజు యొక్క అధిపతి రబ్షాకే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో, నేనేం చేస్తానో తెలుసా? మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాను అని అంటే వీళ్ళు అన్నారు, అయ్యా, ఆ యోధా భాషతో మాట్లాడు, మాకు సిరియా భాషతో మాట్లాడు. నువ్వు అష్షూరుడి కాబట్టి నీకు సిరియన్ లాంగ్వేజ్ ఉంది, ఆ భాషతో మాట్లాడు, మేము వింటాం. యోధా భాషతో మాట్లాడు. ఇక్కడ అందరూ కూడా యూదులు, అందరికీ అర్థమవుతాయి మాటలు, వాళ్ళు భయపడిపోతారు. వద్దు, యోధా భాషతో మాట్లాడొద్దు, సిరియా భాషలో చెప్పు, మాకు అర్థమైద్ది, మేము వింటాం, వెళ్ళి మా రాజుకు చెప్తాం అని అంటే ఈ రబ్షాకే వెళ్ళా. రేయ్, ఏంటి ఏమనుకుంటున్నావు? మా అధికారి, మా రాజు పంపించాడు నన్ను. ఎందుకో తెలుసా? మీ ప్రజలందరూ కూడా వాళ్ళ మలాన్ని తినాలి, వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే తాగేయాలి. అలా తాగేసేలాగా, అంటే మీ మీదకి ఎంత కీడు వచ్చేలాగా మిమ్మల్ని నాశనం చేయడం కోసం ఇదిగో నా రాజు అష్షూర్ రాజు పంపించాడు నన్ను అని చెప్పి ఒక ఉత్తరం అందరి ముందు చదివేశాడు. ఏమని? ఇదిగో యోధా వార్లారా, మీరు హిజ్కియా మాటలు వినమాకండి. హిజ్కియా అంటాడు, మన దేవుడు ఉన్నాడు యెహోవా, ఆయన మనల్ని విడిపిస్తాడు అంటాడు. నమ్మొద్దు మీరు. నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేడు. నేను ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వచ్చా. హమాతు రాజ్యాన్ని జయించా, సెపర్వైము రాజ్యాన్ని జయించా, యువ్వ అనే రాజ్యాన్ని జయించా. ఇట్లాగా ప్రతి రాజ్యాన్ని కూడా నేను జయించుకుంటూ మీ దాకా వచ్చేసా. ఈ రాజ్యాల్లో ఏ దేవుడే కానీ ఏ దేవతే కానీ వాళ్ళ ప్రజల్ని నా చేతిలో నుంచి విడిపించిందా? విడిపించలా. మరి మీ దేవుడు ఎట్లా విడిపిస్తాడు? అసలు మీ దేవుడు మొదలే విడిపించలేడు అని పలికాడు. మీకు అర్థమైందండి? ఎట్లాగన్నాడంటే, ఇదిగో నేను ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వచ్చేసా. ఆ రాజ్యాల యొక్క దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళ ప్రజలను ఏమాత్రం విడిపించలేకపోయారు.
అట్లాంటిది మీ దేవుడు మీ రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని మొదలే విడిపించలేడు అని చెప్పాడు అని ఆ ఉత్తరంలో రాసి ఇచ్చేశాడు. ఈ దూతలు తీసుకెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా ఇదిగో ఇట్లా మాట్లాడాడు. ఏమైనా సమాధానం చెప్పమంటారా మా ఎదురుగా అంటే మీరేం మాట్లాడొద్దు, కాముగా వచ్చేయండి అన్నాడు రాజు. ఇక ఆ దూతల చేతిలోంచి ఆ ఉత్తరం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని పరిచి, ప్రభువా చూడు, నీ గురించి నీ బిడ్డలమైన మా గురించి అష్షూరు రాజు ఎట్లాంటి మాటలు వాడాడో చూడు. మొదలే విడిపించలేవంట నువ్వు. నిజమే, వాళ్ళు వాళ్ళ దేశాలని స్వతంత్రించుకున్నారు. వాళ్ళు అవన్నీ విగ్రహాలు కాబట్టి, వాళ్ళు కర్ర రావే కాబట్టి ఏమీ చేయలేవు. కానీ నువ్వు అట్లాంటి వాడివి కాదుగా, జీవం కలిగిన వాడివి కదా, గొప్పవాడివి కదా, సర్వ సృష్టిని పాలించిన వాడివి కదా, నీవు విడిపించలేవు అని నీ మీద ఎన్ని మాటలు మాట్లాడాడో చూడు నాయన అని ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేశాడో వెంటనే ఒక ప్రవక్తని దేవుడు పంపించాడు. ఇదిగో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, నీవు వెళ్ళి అతనికి ఈ సమాధానం చెప్పు అని పంపించాడు. ఏమి సమాధానం అది చూద్దాం. సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేస్తుంది, జాగ్రత్తగా చూడు. ఏ అష్షూరు రాజు ఏమనుకున్నావు? సీయోను కుమారి అంటే నా బిడ్డలు నిన్ను దూషణ చేస్తున్నారు, విను. ఇంకా నిన్ను అపహాస్యం చేయుచున్నది సీయోను కుమారి. యెరూషలేము కుమారి అంటే నా బిడ్డలు నిన్ను చూసి తల ఊస్తూ ఉన్నారంటే ఏంటి ఏంటి అన్నట్లుగా, తిరస్కారంగా. నీవు ఎవరిని తిరస్కరించావో తెలుసా? ఎవరిని దూషించావో తెలుసా? నీవు గర్వించి ఎవరిని భయపెట్టాలని చూసావో తెలుసా? అంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నన్నే కదా, నా మీద కదా నువ్వు గర్వంగా మాట్లాడింది. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. ఏంటవి? జాగ్రత్తగా వినండి. ఏంటవి? నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరాలను ఎక్కుతాను, లెబానోను వాటన్నిటినీ కూడా ఎక్కేశాను, ఎత్తుగల దాని దేవదారు వృక్షాలని, శ్రేష్టమైన సరళ వృక్షాలను నరికేశాను. ఇంకా 24 వచనం, నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేశాను, నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలములను నదులను ఎండిపోజేశాను అనే కదా నువ్వు చెప్తున్నావు. అంటే ఆ దేశాన్ని జయించాను, తొక్కేశాను, ఈ దేశాన్ని జయించాను, తొక్కేశాను, ఈ దేశాన్ని జయించాను, తొక్కేశాను అనే కదా నువ్వు చెప్తుంది. ఒరే పిచ్చోడా, నీవు ఆ దేశాన్ని జయించాలి అని నేను పూర్వమే నిర్ణయించాను. నీవు ఆ రాజ్యాన్ని జయించాలని ముందే నేను డిసైడ్ చేసి పెట్టాను. కాబట్టి నువ్వు జయించగలిగావు వాటిని. నీకు అర్థమైందా? ఈ మాట అర్థమైందా అండి? అంటే ఈ రాజు అష్షూరు రాజు పలానా దేశాలు జయించాలి అని దేవుడు ముందుగా నిర్ణయించి పెట్టాడు కాబట్టి అది జరిగింది. ఇదే అంటున్నాడు తర్వాత మాట 25వ వచనం, నేనే పూర్వమందు దీన్ని కలుగజేస్తున్నానియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతున్నానియు నీకు తెలియదు కావాలా. ప్రాకారములు గల పట్టణాలు నువ్వు పాడుదెబ్బగా చేయుట నా వలననే సంభవించింది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. ఇది జరిగింది. అష్షూరు రాజా, అయ్యా జాగ్రత్తగా వినురా నాయనా, నీవు వాటన్నిటినీ జయించానని చెప్తున్నావేమో, వాటన్నిటినీ జయించాలని నేను పూర్వమే నిర్ణయించి పెట్టా. కాబట్టి నువ్వు జయించాలని గర్వంతో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నా మీద రంకెలేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నా మీద రంకెలేస్తున్నావు. చదువుదా ఆ మాట 28వ వచనం, నా మీద నువ్వు వేసే రంకెలు, నీవు చేసిన కలహం నా చెవుల్లోకి వెళ్ళింది గనుక నా గాలం నీ ముక్కుకేస్తున్నా, ఇప్పుడు నా కళ్ళెం నీ నోటికేస్తున్నా చూడు, నిన్ను దారి మళ్ళిస్తా, వచ్చిన మార్గంలోనే నువ్వు వెళ్ళిపోయేలాగా నిన్ను మళ్ళించకపోతే చూడు అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడు ప్రత్యుత్తరంగా, ఓ అబ్బాయి, నీవు నా మీద పలికిన ప్రతి మాట విన్నా, నీవు నా మీద వేసిన ప్రతి రంకెలు చూస్తున్నా,
ఏదో నా మీద గర్వించాలనుకుంటున్నావేమో, నన్ను దూషించాలనుకుంటున్నాడేమో, కానీ జాగ్రత్త, ఇదిగో నా గాలం నీ ముక్కుకేస్తున్నాను చూడిక, నా కళ్ళవు నీ నోటికేస్తున్నాను చూడు, నువ్వు వచ్చిన దారినే నిన్ను మళ్ళించేస్తున్నా అని పంపించేశాడు. ఇట్లాగా ప్రవక్త ద్వారా దేవుడు ఆ రాజుకి ఈ మాట చెప్పాడు. చెప్పి ఇంకా ఏమన్నాడంటే, హిజ్కియా, యోధారాజు అని హిజ్కియా, జాగ్రత్తగా విను, అష్షూరు రాజు దీని మీదకి రాలేడు, వచ్చి దానికి ఒక కత్తి కానీ ఒక ఈటి కానీ బళ్ళెం కానీ చూపించలేడు, వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు, చూస్తా ఉండు రాజా అని ప్రవక్త మెసేజ్ పంపించాడు. జరిగింది ఏమిటంటే, ఆ రాత్రే, జాగ్రత్తగా వినండి, ఆ రాత్రే దేవుడు ఏం చేశాడంటే ఒక దేవదూతని అష్షూరు యొక్క సైన్యంలోకి పంపించేశాడు. ఎంతమంది దేవదూతల్ని? ఒక్క దేవదూతను మాత్రమే సైన్యంలోకి పంపిస్తే దాదాపుగా ఆ సైన్యం 185,000 మంది. ఎంతమంది అండి? 185,000 మంది సైన్యాన్ని ఒకే ఒక రాత్రిలో ఆ దూత చంపేశాడు. తెల్లారి లేచి చూశాడు అష్షూరు రాజు, సైన్యం అంతా చచ్చిపోతుంది. ఇక రావడానికి ఎవరున్నారు? ముందుకెళ్ళడానికి ఎవరున్నారు? ఎవరూ లేరు. చచ్చినట్టు వెనక్కి తిరిగిపోయాడు దేశానికి, రాజధానికి వెళ్ళిపోయాడు. నినివే రాజధాని, అష్షూరు రాజధాని నినివేకి వెళ్ళిపోయాడు. భయం పట్టుకుంది. ఎంత భయం అంటే, నా చుట్టూ ఉన్న 185,000 మంది ఒక్క రాత్రిలో చచ్చారు, మరి నా పరిస్థితి ఏంది? అమ్మా, నువ్వే నన్ను కాపాడాలని నిస్రోకు అని ఒక తన దేవత ఉంది ఆలయం, ఆ ఆలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుంటామన్నాడు. ఈ 2 కొడుకులు వెనకాల నుంచి వచ్చి తల తెగేశారు. ఇది అష్షూరు రాజు యొక్క పరిస్థితి. ఇదంతా కూడా దేని వలన సంభవించిందంటే హిజ్కియా చేసిన ప్రార్థన. ఎవరైతే తనను భయపెడుతున్నారో, ఎవరైతే తనను దూషించారో, గర్వించారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? ఇట్లాంటి శిక్ష విధించాడు. దీని వెనకాల పనిచేసింది ఏంటి? ప్రార్థన. దేవుడు చదవగలడా అంటే చదవగలడు, మరి రాయగలడా? రాయగలడు కూడా. నెబుకద్నెజర్ దగ్గర రాశాడు, మెనే టెకెల్ ఉఫార్సీన్ అని. మెనే అంటే లెక్క చూశాడు, టెకెల్ అంటే విభాగించాడు, ఉఫార్సిన్ అంటే దేవుడు నిన్ను ఇక్కడి నుంచి తరిమేస్తున్నాడు, విభాగిస్తున్నాడు, జాగ్రత్త అని. యూట్యూబ్లో మీరు చూడండి, మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే పేరుతో అంతకుముందు చెప్పిన వాక్యాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మీరు చూడండి వీలుంటే. ఇట్లాగా దేవుడు గోడ మీద రాశాడు చేతితో రాత. ఇక్కడ దేవుడు ఉత్తరంలో ఉన్న దాన్ని చదువుతున్నాడు. దేవుడు చదవగలడు, దేవుడు రాయగలడు, దేవుడు వినగలడు, దేవుడు మాట్లాడగలడు, దేవుడు బోధించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఓవరాల్గా దేవుడు ఎట్లాంటి వాడు అంటున్నాం? సజీవుడు, వినేవాడు, మాట్లాడేవాడు, చదివేవాడు, రాసేవాడు, బోధించేవాడు కూడా. మనకి దేవుడి గురించి బైబిల్ మొత్తం కూడా చదవాల్సిన పని లేదండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభంలోనే దేవుడి గురించిన ప్రాథమిక లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమి కనిపిస్తాయి? ఆదిన దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అని ఉంటుంది. అంటే దేవుడు సృష్టికర్త అనే విషయం మనకు తెలుస్తుంది. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని ఉంటుంది. అంటే దేవుడు ఏం చేశాడు? పలికాడు. అంటే దేవుడు మాట్లాడేవాడు అని మనకు తెలుస్తుంది. మీకు అర్థమైందండి? పలికేది ఎవరు? సజీవమైన వాడే కదా, చనిపోయిన వాళ్ళు పలకరు కదా. పలుకుతున్నాడు అంటే ఆ దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఇట్లాగా దేవుని గురించి కొన్ని ప్రాథమికమైన లక్షణాలు ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి మనకి తెలుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు, ఏ భాష అయినా మాట్లాడగలడు. ఏమంటే దేవుడికి హీబ్రూ భాష వచ్చండి, మరి మా తెలుగు భాష వచ్చండి, ఇంగ్లీష్ వచ్చా అండి, తమిళం వచ్చా అండి, ఇట్లాంటివి ఏమీ అనక్కర్లేదు. దేవుడికి ఏ భాష అయినా వచ్చు. అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అండి అని ఎవరైనా ప్రశ్న అడిగితే, మీరు చూడండి, లోకంలో మనకి కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు అంటున్నాం? కొన్ని వేల కొలది భాషలు ఉన్నాయి. కొన్నిటికేమో లిపి ఉంది, అంటే రైటింగ్ ఉంది, కొన్నిటికి రైటింగ్ లేదు.
లేకపోయినా మాట్లాడేస్తూ ఉంటారు. ఇట్లా రైటింగ్ ఉన్నా రైటింగ్ లేకపోయినా, లిపి ఉన్నా లిపి లేకపోయినా దేవుడు ప్రతి భాష మాట్లాడగలడు, అర్థం చేసుకోగలడు, ఆయనే బోధించగలడు. అసలు ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అని ఎవరినైనా అడిగితే ఎక్కడ సైన్స్లో మీకు సమాధానం దొరకదు. మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వలనే కదా పుట్టించింది. అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఒకటే కదా, మరి వాళ్ళ నుంచి అందరూ వచ్చారు కదా, మరి ఇన్ని భాషల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని ఎవరినైనా అడిగితే సైన్స్ ఏమి సమాధానం చెప్పదు. కానీ బైబిల్ చెప్తుంది. ఏమనంటే ఆది కాండం 11వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని చూద్దాం ఒకసారి. ఆది కాండం 11వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తున్నాం. భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను. ఇక చూడండి, స్టార్టింగ్లో ఎట్లా ఉందంట, భూమి అంతా కూడా ఒకటే భాష ఒకటే పలుకు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఒకటే భాష ఉంది. ఎప్పుడు భూమి అంతా ఒకటే భాష ఉంది. మరి ఒకటే భాష ఉన్నప్పుడు ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. ఏం జరిగిందంటే ఆ సమయంలో నిమ్రోదు అని ఒక రాజు పరిపాలించేవాడు. అతను చెడ్డవాడు, వాళ్ళ ప్రజలు కూడా చెడ్డగా ఉన్నారు. వాళ్ళు ఏ ఆలోచన చేస్తున్నారో అది బాగా చెడుగానే ఉంది, ప్రతిదీ చెడ్డ తలంపుగానే ఉంది. అట్లా వాళ్ళ హృదయం నింపబడింది. ఆ సమయంలో వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఏమని, మనం అందరం ఇంతమంది ఉన్నాం కదా ఒక రాజ్యంగా, మనం ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోకూడదు, చెదిరిపోకూడదు. అందుకోసం మనం ఏం చేద్దాం, ఒక పెద్ద గోడ కట్టుకుందాం, చుట్టూ ఒక పట్టణం చుట్టూ గోడ కట్టుకొని ఇక్కడే ఉందాం, ఎటు పోవద్దు. అది కూడా ఎట్లా కట్టుకోవాలి, దేవుడి సింహాసనాన్ని అంటే విధంగా అంత ఎత్తు కడదాం అని మట్టికి బదులుగా ఇటుకలన్నీ తయారు చేశారు. పెద్ద పెద్ద ఇటుకలన్నీ తయారు చేసి ఇక చిన్నగా గోడ కట్టడం ప్రారంభించారు. వాళ్ళు అనుకున్నది ఇంకా ఏమన్నారు, పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. 3 విషయాలు చేశారు అక్కడ. వాళ్ళు ఏమన్నారు, భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, అది కూడా ఆకాశము అంటే శిఖరాన్ని, వాళ్ళ గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అనుకున్నారు. గ్యాదర్ అయ్యి అందరూ కూడా రండి, మనం పేరు సంపాదించుకుందాం. ఆ పేరు ఎట్లా సంపాదించుకుందాం, ఆకాశ శిఖరాన్ని అంటే ఒక గోపురం కట్టుకుందాండి, ఎక్కడికి మనం చెదిరిపోకూడదు, ఇక్కడే ఉండాలి అనుకొని మొదలేశారు. ఇది విన్న చాలామందికి ఏవండి దేవుడు మంచోడు కాదండి, వాళ్ళు పేరు సంపాదించుకుంటే దేవుడికి ఏందండి ఇబ్బంది అని అనుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళ పనిని చెడగొట్టడానికి దేవుడే దిగి వచ్చాడు కిందికి. ఏంటంటే చెడగొట్టడానికి దేవుడు దిగి రావటం అది మంచిదేనా అసలు? వాళ్ళు ఒక పని చేద్దాం అనుకున్నారు, ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు, చెదిరిపోకుండా ఉందాం అనుకున్నారు, ఆకాశం అంటే శిఖరం సంపాదించుకొని పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. దాన్ని దేవుడు పాడు చేయడానికి రావచ్చా? తప్పు కదా, దేవుడు ఇట్లా చేయొచ్చండి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జరిగింది ఏమిటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దేవుడు అంతకుముందు ఆదాము అవ్వని సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. మీకు అర్థమైందండి? దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు వాళ్ళతో ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. కానీ ఒకే చోట కట్టకట్టుకొని ఉండండి అనలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం గోపురం కట్టుకొని ఒకే చోట ఉందాం, చెదిరిపోవద్దు అంటున్నారు. దేవుడి ఉద్దేశం ఏంటి, మీరు చెదిరిపోవాలి, భూమి అంతా నిండిపోవాలి మీరు అని దేవుడి ఉద్దేశం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం చెదిరిపోవద్దు, ఎటు పోవద్దు, ఇక్కడే ఉందాం. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఇది. మీకు అర్థమైందండి? ఇంకొకటి, ఆకాశం అంటే శిఖరం, అంటే ఆకాశంలో దేవుని సింహాసనం ఉంది, ఆ సింహాసనాన్ని ఆనుకునే అంత శిఖరం, అంటే మనం చేయెత్తే దేవుని సింహాసనం తగిలే అంత గొప్పగా కడదాం గోడని బిగించేశారు. ఇది తప్పుడు ఆలోచన కదా. దేవుడి సింహాసనం అంత గోడ కట్టుకొని పోయి దేవుని సింహాసనం దగ్గరికి కూర్చునే అంత మనిషి చేయగలడా? అసలు ఆ ఆలోచన సరైందేనా? కాదు. పైగా పేరు సంపాదించుకుందాం. ఏ పేరు? ఇదిగో వీళ్ళు దేవుడి సింహాసనానికి ఎక్కారు, ఇక కూర్చుంటారు అనే పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఇది దేవుడికి నచ్చలేదు, కిందకి దిగొచ్చేసాడు. దిగొచ్చేటప్పటికి వాళ్ళ హృదయం యొక్క ఆలోచన తలంపులు అన్నీ కూడా చెడ్డగానే ఉన్నాయి, ప్రతిదీ దేవుడికి వ్యతిరేకంగానే చేస్తున్నారు. ఇక దేవుడు దాన్ని అక్కడ జాగ్రత్తగా ఉండండి, అక్కడ భాషలు తారుమారు చేశాడు. కొన్ని వేల
సంఖ్యలో భాషలు అక్కడ పుట్టుకొచ్చినాయి. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకొకళ్ళేమో తెలుగులో ఏంటి అని అంటే, ఇంకోళ్ళే ఇంగ్లీష్లో వాట్ అంటున్నారు, ఇంకోళ్ళేమో హిందీలో క్యా అంటున్నారు, ఇంకోళ్ళేమో తమిళంలో ఎన్నా అంటున్నారు. ఈ ఎవరి భాష ఎవరికి ఏమి అర్థం కావట్లా. ఇక ఎటోళ్ళు అటు చెదిరిపోయారు. తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఏమిటి అనే వాళ్ళందరూ కూడా ఒక సైడ్ వెళ్ళిపోయారు. వాట్ అని ఆ పలికిన వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళిపోయాడు. క్యా అనేవాళ్ళు ఇంకో సైడ్ వెళ్ళిపోయారు. ఎన్నా అనేవాళ్ళు ఇంకో సైడ్ వెళ్ళిపోయారు. ఎట్లాగ ఒక్కొక్కళ్ళ భాషను బట్టి భూమి అంతా వాళ్ళు చెదిరిపోయారు. ఇట్లాగా భూమి అంతా మనుషుల్ని నింపడం కోసం, చెదరడం కోసం దేవుడు భాషల్ని అక్కడ వినియోగించాడు. అక్కడ బిగినైంది భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడ నుంచి బిగినైనాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనకు తెలుగు భాష వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకుంటున్నాం, లేదా హిందీ కొత్తగా నేర్చుకుంటున్నాం, ఇంకేదైనా భాష కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక ఏది మనం సంచరించాలి కాబట్టి, ఎటున్నా వెళ్ళాలి కాబట్టి, ఇట్లాగా పుట్టుకొచ్చినాయండి భాషలు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఏ భాష అయినా సరే దేవునికి తెలుసు. దేవుడు చదవగలడు, రాయగలడు, నీతో నాతో మాట్లాడగలడు. ఏమండి నేను హిందీ వాడినండి దేవుడు నాతో మాట్లాడలేడండి అంటానికి లేదు. ఏమంటే నేను తెలుగులో మాట్లాడతానండి మరి దేవుడు నాతో మాట్లాడతాడా అని అనటానికి లేదు. నీవు తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, ఒరిస్సా అయినా, ఏదైనా సరే దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవునికి తెలియంది ఏమీ రాదు, రానిది ఏమీ రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నువ్వు ఏ భాషతో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. మీకు అర్థమైందండి మాట? ఏ భాషతో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, విని నీకు సమాధానం ఇస్తాడు. హిజ్కియా ఏ భాషతో ప్రార్థన చేశారంటే యోధా కాబట్టి ఆ యోధా భాష హీబ్రూ ఉంటుంది. ఆ హీబ్రూ భాషలోనే చేసుంటాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు తెలుగు వాడివి కాబట్టి నువ్వు తెలుగులో ప్రార్థన చేసినా సరే దేవుడు వింటాడు, నీకు కూడా హిజ్కియాకి సమాధానం ఇచ్చినట్లుగా నీకు కూడా ఇస్తాడు. ఎటువంటి సందేహం లేదు. దేవుడు చదవగలడు, రాయగలడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైనట్టుంది. జాగ్రత్తగా చూడండి. హిజ్కియా ఏం చేశాడో చూద్దాం. ఉత్తరాన్ని తీసుకున్నాడా? అట్లాగా పరిచాడు. పరిచి ప్రభువా చదువు అంటున్నాడు. అంటే హిజ్కియా దృష్టిలో దేవుడు ఎట్లాగా? సజీవుడు. మీకు అర్థమైందండి? దేవుడు హిజ్కియా దేవుణ్ణి ఎట్లా చూస్తున్నాడు? ఒక సజీవమైన వాడిగా చూస్తున్నాడు. మీకు అర్థమైందండి ఈ మాట? మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు చాలా అవసరం ఇది. హిజ్కియా దేవుణ్ణి ఒక సజీవమైన వ్యక్తిగా చూస్తున్నాడు. చూశాడు కాబట్టే ముందుకు వెళ్ళి పరిచి చదువు అంటున్నాడు. ఇప్పుడు నీవు సజీవమైన వ్యక్తివి, బ్రతికున్న వాడివే. అప్పుడు నేను చేస్తాను, ఉత్తరం చూపించి ఇది ఓపెన్ చేసి ఇదిగో అయ్యా చూడు చదువు, అసలు ఏమి రాశాడు చూడు అని అంటావు. ఎందుకు? నీవు సజీవమైన వాడివి కాబట్టి, బ్రతికున్న వాడివి కాబట్టి నేను నీకు చూపిస్తున్నా. అట్లాగా హిజ్కియా దేవుణ్ణి సజీవమైన వాడిగా చూశాడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంఘటన, ప్రాముఖ్యమైన విషయం. నీవు నేను దేవుణ్ణి ఎట్లా చూస్తున్నాం అనేదే ప్రశ్న. దేవుణ్ణి సజీవమైన వాడిగానే చూస్తున్నావా? ఇంకా చచ్చిన వాడిలాగా చూస్తున్నావా? లేదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి సజీవునిగానే నువ్వు చూడాలి. యేసుక్రీస్తు సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత దేవదూతలు ఆ స్త్రీలకు అగపడ్డారు. అగపడి వాళ్ళు ఒక మాట అన్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మీకు అర్థమైందండి? దేవుడు సజీవుడు కదా, ఆయన లేచాడు కదా, ఇంకా చచ్చిన వాళ్ళలాగా ఆయన సమాధుల్లో వెతుకుతారేంటి మీరు? వెతకొద్దు అని దేవదూతలు అన్నారు. ఈ దినాల్లో మనుషులు చేస్తున్న తప్పు ఇదే. దేవుణ్ణి సజీవునిగా చూడటంలా చచ్చిన వాడిలాగానే చూస్తున్నారు. ఇంకా అదే సమాధులను పూజించే వాళ్ళు ఉన్నారు. మీరు యెరూషలేము వెళ్తే చూడండి, ఇదిగో యేసు ప్రభు సమాధి ఇదే అని చెప్పేవాళ్ళు, యేసు ప్రభు ఎక్కడే పాతి పెట్టబడ్డాడంట అని చూపించేవాళ్ళు. ఇవన్నీ అవసరం లేదు, ఆయన సజీవుడు, తిరిగి లేచాడు. కాబట్టి సజీవమైన వాడిని సజీవుడుగానే చూడు. అంటే నీవు సజీవుడిగా ఆయన దగ్గరికి వెళితే ఇదిగో అయినా బ్రతికున్న వాడే నాకు సమాధానం ఇస్తాడని ధైర్యం వస్తుంది. మీకు ఒక విషయాన్ని చెప్తాను, వినండి. ఇప్పుడు నువ్వు సజీవునిగా ఉన్నావు, బ్రతికే ఉన్నావు. నీ దగ్గరికి వెళ్తే నీతో గోడు చెప్పుకుంటే నీ దగ్గర నుంచి ఏదో ఒక సమాధానం వస్తున్న ఆశతోనే కదా నేను వచ్చేది. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా గోడంతా వెళ్ళగబెట్టుకున్నా అనుకోండి, అక్కడ నుంచి ఏదైనా సమాధానం వచ్చిద్దా? రాదు.
దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళే విధానం ఎట్లా ఉండాలంటే, ఆయన సజీవుడు, ఆయన దగ్గరికి వెళితే నాకు సమాధానం దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళితే ఇదిగో నాకు తప్పనిసరిగా నాతో మాట్లాడతాడు. ఈ ఉద్దేశంతో నువ్వు దేవుని దగ్గరికి రా. ఇది దేవుని దగ్గరికి వచ్చే ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఏంటంట, ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదికే వారికి ప్రతిఫలము దయచేస్తాడు అని కూడా నమ్మాలంట. ఏంటంట, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు ఆయన ఉన్నాడు అని నమ్మాలి, ఆ నమ్మిన వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు అంటే సమాధానం ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు అని కూడా నమ్మాలి. అది నిజంగా సజీవుని దగ్గర రావడం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను దేవుని ఎట్లా చూస్తున్నాం? సజీవుడైన వారిగానే చూస్తున్నామా? ఇంకా చనిపోయిన వాడిలాగా, ఆ సమాధుల్లో ఉన్న వాడిలాగానే ఇంకా చూస్తున్నామా? చాలామంది మన బంధువులు స్నేహితులు చనిపోతే సమాధుల్లో పెట్టి వాళ్ళని సమాధిలో చూసుకుంటా ఉంటాం. కానీ మన దేవుడిని అట్లాగా సమాధిలో చూడాల్సిన పని లేదు. ఆ ఫోటోల్లోనో లేకపోతే ఇంక వేటిలోనో చూసి అయినా అనుకోవడానికి లేదు. ఆయన సజీవుడు, బ్రతికినవాడు. నీవు ఆయన దగ్గరికి సజీవమైన వాడిగానే వెళ్ళాలి. అట్లాగే నువ్వు దేవుణ్ణి ట్రీట్ చేయాలి. అలా చేస్తే తప్పనిసరిగా నీ ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.